జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి ప్రణామః. యదాగ్నిర్దాయికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. శ్రీ దివ్యజనని శ్రీ శారదాదేవి జీవిత చరిత్ర. దక్షిణేశ్వరంలో మాతృదేవి. అన్ని విధాల ఇదొక ఆశ్చర్యకరమైన సన్నివేశం. శ్రీరామకృష్ణులు భగవంతునికే తీవ్రంగా వ్యాకులత చెందుతున్నారు. కామకాంచన త్యాగం అని ఆయన చెప్పే వైరాగ్య భావం ఆయన మనస్సులో సుడిగాలిలా వీస్తోంది. అటువంటి స్థితిలో ఉన్న ఏ తపస్వి కూడా అంత ప్రశాంతంగా ఉండడు. అతడు ఆ పరిస్థితులను తప్పించుకొని పారిపోవడము లేక చాలా కఠినంగా మొరటుగా అమర్యాదగా ప్రవర్తించడము చేస్తాడని మనం భావిస్తాం. కానీ గురుదేవులు అందుకు భిన్నంగా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రవర్తించారు. ఆయన ఆదరంతో తన భార్యని ఆహ్వానించి ఆమె బసకు చికిత్సకు అన్ని విధాలైన ఏర్పాట్లు గావించి బాధ్యత గల భర్త ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించారు. ఈ మహత్తర సంఘటన 1872 సంవత్సరం మార్చిలో సంభవించింది. అప్పటి నుండి మధ్య మధ్య కొన్నిసార్లు స్వల్ప వ్యవధి కొరకు జైరాంబాటిలో ఉన్న తల్లి వద్దకు పోవడం తప్ప తక్కిన కాలమంతా 1886లో శ్రీరామకృష్ణుల మహాసమాధి వరకు ఆమె ఆయన వద్ద దక్షిణేశ్వరంలోను, చివరి రోజులలో కాశీపూర్లోనూ గడిపారు. ఈ సమయమంతా ఆమెకు శిక్షణ పొందుటలో గడిచిపోయింది. ఈ శిక్షణ వలన ఆమెలో ఉన్న దివ్యత్వము, మాతృత్వము అంతకంతకు ప్రస్ఫుటమై గురుదేవులు ఆరంభించిన ఉద్యమానికి నేతృత్వం వహించే అర్హత కలిగింది. ఆయనకు ఆమె ప్రధానమైన మొదటి శిష్యురాలయ్యింది. ఈ మార్పు ఆమె గురుదేవులకు చేసిన సేవల వలన, ఆయన ఉపదేశించిన విధానాలను అభ్యసించడం వలన సంభవమైంది. ఇది ఒక గంభీర ప్రశాంత విధానం. దీని వివరాలు ప్రపంచానికి అంతగా తెలియవు. ఈ విధంగా మలచబడిన ఆమె వ్యక్తిత్వంలో అంతులేని ఓర్పు, ప్రశాంతత, గంభీరతతో కూడిన సరళత్వం, ఒడుదుడుగులతో నిమిత్తం లేకుండా గౌరవం పొందే ఆధ్యాత్మిక శక్తి, శత్రువు మిత్రుడు అనే తారతమ్యం లేని ప్రేమ స్వభావం, తన దగ్గరకు వచ్చిన వారిని సమ్మోహింపజేసి తన ప్రభావంతో కప్పివేయగలిగే అవ్యాజ మాతృస్వభావం కూడి ఉన్నాయి. మధ్య మధ్య జైరాంబాటికి వెళ్ళిన సమయాలు తప్ప ఆమె 1872 నుండి 1885 వరకు సుమారు 13 సంవత్సరాల కాలాన్నంతా దక్షిణేశ్వర ఆలయానికి ఉత్తరాన ఉన్న నహబత్తు అనే చిన్న గదిలో గడిపింది. అక్కడి నుండి శ్రీరామకృష్ణులు నివసిస్తున్న గది కనిపిస్తూ ఉండేది. నహబత్తు అంటే వాద్య మందిరం. క్రింది అంతస్తు ఎక్కువ ఎత్తు లేదు. అది 9.5 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు గల చిన్న గది. దాని చుట్టూ 4 అడుగుల 3 అంగుళముల వెడల్పు వరండా ఉంది. ఆ చిన్న గదిలోనే ఆమె నివాసం, వంట వార్పు, వంట సామగ్రి భద్రపరచడం, వచ్చిపోయే అతిథులను ఆదరించటం మొదలైన అన్ని పనులు జరిగేవి. ఆమె ఎంత ఓర్పుతో ఈ కష్టాన్ని అనుభవించారంటే ఇతరులకు అసాధ్యంగా ఉండేది. ఆమెకు సమస్యే కాలేదు. ఉన్నత కుటుంబాలకు చెందిన అనేక మంది కలకత్తా స్త్రీలు, స్థూలకాయులైన వారు గుమ్మం పట్టుకొని నిలబడి ముందుకు వాలుతూ, అబ్బా, మన మంచి అమ్మాయికి ఈ చిన్న గది సీతా వనవాసంలాగా ఉంది అని అనేవారు. తర్వాత కాలంలో ఈ చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ తన మేనకోడళ్లతో ఆమె ఇలా చెప్పేవారు: అటువంటి గదిలో మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు. ఆమెకు వసతి సరిగా లేదని గ్రహించి శంభు మల్లిక్ అను ఒక భక్తుడు 1874 ఏప్రిల్ నెలలో దేవాలయ సమీపంలో ఆమె ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టించారు. ఆమె అక్కడ సుమారు 1 సంవత్సరం గడిపి గురుదేవులు రక్తగ్రహణి వ్యాధితో
అనగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు దగ్గరలో ఉండి ఆయన శుశ్రూషకై అక్కడ నుండి మళ్ళీ నహబత్తుకు చేరుకున్నారు. ఆమె దినచర్య తెల్లవారుజామున 3 గంటలకు ఆరంభమయ్యేది. ఘోష పాటించడం మూలంగా ఆమె జనసంచారానికి ముందే గంగానదిలో కాలకృత్యాలను ముగించుకునేవారు. ఎండ ఎక్కేదాకా జపధ్యానాలు అనుష్ఠించేవారు. మళ్ళీ ఆ ప్రాంతంలో 1 గంట వరకు జనసంచారం ఉండేది కాదు. అప్పుడు ఆమె బయట కూర్చొని తన దట్టమైన శిరోజాలను ఎండలో ఆరబెట్టుకునేవారు. ఎవరి కంటా పడకుండా ఆమె ఎంత రహస్యంగా ఉండేవారంటే ఆ దేవాలయాధికారి ఒకసారి ఇలా అన్నారు. ఆమె ఇక్కడే నివసిస్తున్నదని చెబుతున్నారు గాని ఆమెను నేనెప్పుడూ చూడలేదు. ఆమె మితభాషిత్వాన్ని గురుదేవులు చాలా మెచ్చుకునేవారు. కానీ ఆ చిన్న గదిలో రోజంతా ఉండడం వలన ఆమె ఆరోగ్యం చెడిపోతుందేమోనని బాధపడేవారు. ఘోషస్త్రీ నివసింప అనువుగా ఆ గది చుట్టూ తడికలు పెట్టబడ్డాయి. ఆ తడికల వెనుక తడినేల మీద నిలబడి వాటి సందుల గుండా గురుదేవులు భావావేశంలో పాడటం, నృత్యం చేయడం ఆయన గది ఉత్తరద్వారం ద్వారా ఆమె చూసేవారు. దీనివలన ఆమె కాళ్ళతో వాత నొప్పులు ఏర్పడ్డాయి. కొంతకాలం తరువాత గురుదేవుల సలహాపై సమీపంలో ఉన్న తెలిసిన వారి ఇళ్ళకు వెళ్ళి అక్కడి స్త్రీలతో కాలక్షేపం చేసి వచ్చేవారు. గురుదేవులకు అక్కడికి వచ్చే భక్తులకు వంట చేయడంలో పగటిపూట కాలమంతా గడిచిపోయేది. శ్రీరామకృష్ణుల జీర్ణశక్తి అతి సున్నితం. అందువల్ల దేవాలయ భోజనం ఆయనకు సరిపడేది కాదు. శారదాదేవి తానే ఆయనకు స్వయంగా వండి వడ్డిస్తూ, బట్టలు ఉతుకుతూ, ఇతర పనులు చేస్తూ సేవించేవారు. శ్రీరామకృష్ణుల తల్లి తన అవసాన కాలంలో దక్షిణేశ్వరంలో ఉండేవారు. శారదాదేవి అత్యంత శ్రద్ధతో అత్తగారిని సేవించారు. మొదట్లో వంట పని ఎక్కువ లేకున్నా గురుదేవుల భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అది కూడా పెరగసాగింది. ఆ భక్తులలో చాలామంది రాత్రిపూట బస చేసేవారు. ఒక్కొక్కప్పుడు రోజంతా ఆయనతోనే గడిపేవారు. వారి భోజన ఏర్పాట్లన్నీ మాతృదేవి చూడవలసి వచ్చేది. ఒక్కొక్కసారి 7 షేర్ల వరకు పిండి కలిపి రొట్టెలు వత్తి దానికి కావలసినంత కూర వండేవారట. దానికి తోడు వారందరికీ గురుదేవులకు సరిపోయే తమలపాకు చిలకలను కూడా చుట్టేవారు. పొద్దస్తమానం గురుదేవుల దర్శనార్థం అనేక మంది భక్తురాండ్లు వచ్చేవారు. మొదట వారు నహబత్తుకు వెళ్ళి అక్కడ చాలాసేపు గడిపేవారు. వారిలో కొందరు మాతృదేవితో ఆ చిన్న గదిలోనే రాత్రులు పడుకోవడం జరిగేది. ఈ గృహకృత్యాల నిర్వహణతో పాటు గురుదేవుల గదిలో జరుగుతున్న పారమార్థిక దృశ్యాలన్నిటినీ ఆమె తిలకించేవారు. రాత్రిపూట ఎంతోసేపు ధ్యానంలో గడిపేవారు. ఈ విధంగా ఆమె సమయమంతా గురుదేవుల సేవలోనూ, భక్తుల విషయం చూసుకోవడంలోనూ, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడంలోనూ గడిచిపోయేది. ఆమెది భక్తి కర్మ మిశ్రితమైన ఆదర్శ జీవితం. అది సర్వతోముఖమైన ఆదర్శ జీవితానికి దారితీసింది. జై మా